అందరికీ నమస్కారం అండి. డాక్టర్ హరీష్ ప్రొద్దుటూర్ నాగలక్ష్మి స్పెషాలిటీ హాస్పిటల్. అందరూ బ్రష్ చేసినాక పైత్యం బయటికి తీస్తుంటారు. అది చేయొచ్చా, చేయకూడదా అనే విషయం గురించి చెప్తున్నాను. నిన్న ఒక పేషెంట్ వచ్చారు, రక్తవాంతులతో వచ్చారు. అది హిస్టరీ అడిగితే ఏం చెప్పిందంటే రోజు బ్రష్ చేసినాక బాగా లాక్కుంటుంది అని చెప్పింది. అట్లా లాక్కోవడం వల్ల ఏమవుతుందంటే పైత్యం వస్తే మనకి అంతా క్యూర్ అయిపోతుంది అనుకుంటారు. అది తప్పండి. అది అందరికీ గమనించాలి. ఎందుకంటే దీన్ని ఇలా లాక్కోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే లోపల ఇసిఫేజల్ టేర్ అంటారు, ఆహార వాహిని టేర్ అయ్యి దాని నుండి రక్తవాంతులు వస్తాయి. అదే కాకుండా ఇట్లా తీసుకొని వాటర్ తాగితే చల్లగా అనిపిస్తుంది. అందుకని వీళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల ఈ ఈసోఫేగస్ అంతా యాసిడ్ కి ఎక్స్పోజర్ అవుతుంది. యాసిడ్ కి ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్ అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇట్లా యాసిడ్ కి ఎక్స్పోజర్ అయితే అల్సర్ గా ఫామ్ అయ్యి దాని తర్వాత క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. సో దాన్ని అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాను.